మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ భీమా ట్రైలర్ రిలీజ్ తో గోపీచంద్ కి మంచి కంబ్యాక్ మూవీగా నిలుస్తుంది అనిపించగా డీసెంట్ బజ్ నడుమ సినిమా ఆడియన్స్ ముందుకి ఇప్పుడు వచ్చేసింది. మరి సినిమా ఎలా ఉంది, ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే, పరశురాముడు నిర్మించిన పరశురాముడి క్షేత్రం కాలక్రమంలో చెడు శక్తుల చేతిలోకి వెళ్తుంది. అలాంటి ఆ ఊరికి హీరో ఎంటర్ అవుతాడు. హీరోకి ఆ క్షేత్రానికి ఉన్న లింక్ ఏంటి, ఆ తర్వాత కథ ఏమైంది అన్నది మొత్తం మీద సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. పర్ఫార్మెన్స్ పరంగా గోపీచంద్ మరోసారి మంచి ఈజ్ తో 2 డిఫరెంట్ రోల్స్ లో నటించి మెప్పించాడు. మాస్ సీన్స్, ఎలివేషన్లు ఓ రేంజ్ లో పడ్డాయి గోపీచంద్ కి. అలాగే గోపీచంద్ డైలాగ్స్ కూడా చాలా బాగా ఆకట్టుకోగా హీరోయిన్స్ ఇద్దరికి మంచి స్క్రీన్ స్పేస్ దక్కినా కానీ ఇద్దరికి ఏమంత ప్రాధాన్యమైన రోల్స్ అయితే దక్కలేదు. ఉన్నంతలో ఇద్దరు పర్వాలేదు అనిపించగా మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా తమ తమ రోల్స్ లో పర్వాలేదు అనిపించారు. సంగీతం ఓకే అనిపించే విధంగా ఉండగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. ఇంటర్వెల్ అలాగే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ కి ఓ రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలివేట్ అయ్యేలా చేసిందని చెప్పవచ్చు. ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే గోపీచంద్ కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించే విధంగా ఉండగా సెకండ్ హాఫ్ పై అంచనాలు సాలిడ్ గా పెరిగిపోతాయి. సెకండ్ హాఫ్ కథ అక్కడక్కడ డ్రాగ్ అయినా ఫస్ట్ హాఫ్ తో పోల్చితే సెకండ్ హాఫ్ బెటర్ గా అనిపించగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ నుండి సినిమా రేంజ్ మరో లెవెల్ కి వెళ్తుంది. మొత్తం మీద సినిమాలో గోపీచంద్ పర్ఫార్మెన్స్, ఇంటర్వెల్, మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు మేజర్ ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. పరమ రొటీన్ గా సాగే లవ్ సీన్స్ ఫస్ట్ హాఫ్ చాలా నీరసంగా ఉండటం, సెకండ్ హాఫ్ లో కథ అక్కడక్కడ డ్రాగ్ అవ్వడం లాంటివి మేజర్ డ్రాబ్యాక్స్. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే మెప్పించాయి. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగానే ఉన్నప్పటికీ తెరకెక్కించిన విధానం మాత్రం పాత సినిమాలను పోలి ఉన్నట్లు అనిపించడం విచారకరం. ఎప్పుడో 10-15 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాలను పోలినట్లు స్క్రీన్ ప్లే రాసుకున్నాడు డైరెక్టర్. ఓవరాల్ గా పాయింట్ ను కరెక్ట్ గా ఎలివేట్ చేసి డైరెక్ట్ చేసి ఉంటే మరో లెవెల్లో ఉండేది సినిమా. అయినా కానీ ఫస్ట్ హాఫ్ తో పోల్చితే సెకండ్ హాఫ్ బాగుండటం, ఇంటర్వెల్ ఎపిసోడ్ అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ లు బాగా డీల్ చేయడం, అక్కడక్కడ కామెడీ కూడా వర్కౌట్ అవ్వడం, హీరో ఎలివేషన్స్ కూడా పర్వాలేదనిపించే విధంగా ఉండటంతో ఓవరాల్ గా రొటీన్ గా సాగినా కానీ మాస్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని చూస్తే మట్టుకు సినిమా పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు అనిపించే విధంగా ఉంటుంది. మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే మట్టుకు సినిమా కొద్ది వరకు అంచనాలను అందుకునే అవకాశం తక్కువ. అయినా కానీ ముందే చెప్పినట్లు గోపీచంద్ పర్ఫార్మెన్స్, ఇంటర్వెల్ ఎపిసోడ్ అలాగే ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ పోర్షన్స్ చాలా బాగా మెప్పించడంతో ఓవరాల్ గా కొంచెం ఓపిక పట్టి చూస్తే ఈజీగా ఒకసారి చూసేలా అనిపిస్తుంది ఈ సినిమా. మొత్తం మీద ఇవన్నీ పరిగణలోకి తీసుకుని కమర్షియల్ మూవీ అవ్వడంతో, అదే విధంగా సినిమాను చూడడానికి ఆడియన్స్ వెళితే ఈజీగా ఒకసారి చూడొచ్చు అనిపించే విధంగా సినిమా ఉండటంతో 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్ ఇస్తున్నాం. మరీ కొత్తదనం గోపీచంద్ నుండి మరీ అద్భుతమైన సినిమాను ఎక్స్పెక్ట్ చేసి వెళితే మట్టుకు కొంచెం నిరాశ కలిగించే అవకాశం ఉంటుంది. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.